Inspire is our success mantra and Sun is the right choice for you. స్పిరిట్కి సంబంధించిన ఒక అప్డేట్ చూసారు. అది అంటే గ్యాప్ లేకుండా షూట్ జరుగుతుందని చెప్పేసి. అవును. అయితే ఈ సినిమాకి వీళ్ళు ఒరిజినల్ లొకేషన్స్లోకి వెళ్ళి షూట్ చేస్తున్నారు. ఒక పక్క స్పిరిట్ షూటింగ్, ఒక పక్క అది ఇది, ఈ మధ్యలో ఈ నాగి సాగు కొడుతున్నాడని చెప్పేసి మాట్లాడి వరల్డ్స్ ఫస్ట్ మాట పాట సినిమా బాగుంది. మాట పాట సినిమా పార్ట్ 2 రికార్డ్ ఇంకా ఉంది అలాగే. దాన్ని బ్రేక్ చేయటం అనే బాధ్యత ఉంది ఇప్పుడు ప్రభాస్కి. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసే సినిమా ఇది 1000 crore క్లబ్లోకి వెళ్ళటం. సందీప్ ప్రభాస్ తోడయ్యాడంటే ఈ రికార్డులన్నీ బద్దలైపోవాలనేది వీళ్ళ ఊహ. ఆ రకరకాల వేరియేషన్స్లోనూ ఆయనని ఇప్పటి వరకు చూడని ప్రభాస్ని చూపించడం కోసం. భరద్వాజ గారు, స్పిరిట్కి సంబంధించిన ఒక అప్డేట్ చూసారు. అది సర్వైవింగ్ అంటే గ్యాప్ లేకుండా షూట్ జరుగుతుందని చెప్పేసి. అవును. అంటే మొన్న ఒక వీడియో చూసాం ప్రభాస్ గారిది, సంగీతం సినిమాకి సంబంధించి ప్రమోషనల్ వీడియో. అవును. ఒక పక్క స్పిరిట్ షూటింగ్, ఒక పక్క అది ఇది, ఈ మధ్యలో ఈ నాగి సాగు కొడుతున్నాడని చెప్పేసి మాట్లాడి అంటే షూటింగ్లో ఆయన గతంలో ఎలా ఉండేదంటే జనరల్గా ఇప్పుడు నడుస్తున్నటువంటి పద్ధతి అయితే మెజారిటీ గ్రీన్ మ్యాట్ షూట్లు అవటం వలన ఎప్పుడు వెడితే అప్పుడు ఎంత పార్ట్ కావాలంటే అంత పార్ట్ షూట్ చేయటం అనేది నడిచింది. అయితే ఈ సినిమాకి వీళ్ళు ఒరిజినల్ లొకేషన్స్లోకి వెళ్ళి షూట్ చేస్తున్నారు. స్పిరిట్కి సంబంధించి ఈ ఒరిజినల్ లొకేషన్స్లో షూట్ అంటే డెడికేటెడ్గా వెళ్ళి పని చేయాలి అక్కడ. అంటే ఇక్కడ స్టూడియో వర్క్ చేసి అక్కడికి వెళ్ళేసరికి ఆ గొడవ, ఆ స్ట్రైన్ వేరుగా ఉంటుంది. ఆ కష్టంలో ఉంటూ నేను ఇక్కడికి వస్తున్నాను అనేది ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశాడు ఆ రోజు. నిజంగానే సందీప్ సినిమా మీద అభిమానుల్లో విపరీతమైన అంచనాలు అయితే ఉన్నాయి. ప్రభాస్ అభిమానులు అభిమానులండి, ప్రపంచం అంతా వేగంగా వెయిట్ చేస్తుంది సందీప్ సినిమా చూస్తుంది. అంటే పర్టికులర్గా వాళ్ళ గొడవ ఏంటంటే మిగిలిన ప్రాజెక్టుల కంటే కూడా దీని మీద ఎక్కువ క్యూరియాసిటీ ఉంది. ఇది డెఫినెట్గా బీభత్స స్థాయిలో వర్కౌట్ అయ్యే సినిమా. ఆయన మార్కెట్ని స్థిరపరిచేటువంటి సినిమాగా స్పిరిట్ని చూస్తున్నారు ఇప్పుడు. దురంధర్ని కొట్టే సినిమా ఇదే అని మాట్లాడుతున్నారు. దురంధరు పుష్ప 2 రికార్డ్ ఇంకా ఉంది అలాగే. దాన్ని బ్రేక్ చేయటం అనే బాధ్యత ఉంది ఇప్పుడు ప్రభాస్కి. పాన్ ఇండియా మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి తెలుగు హీరోకి అదే టార్గెట్. ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసే సినిమా ఇది 1000 crore క్లబ్లోకి వెళ్ళటం సందీప్కి పెద్ద కష్టమేం కాదు. ప్రభాస్ తోడయ్యాడు ఇప్పుడు. అవును. ప్రభాస్ తోడయ్యాడంటే ఈ రికార్డులన్నీ బద్దలైపోవాలనేది వీళ్ళ ఊహ. కాబట్టి ఆ ఇమాజినేషన్లో ఉన్నారు జనాలు. ఆ ఇమాజినేషను రెండోది న్యాచురల్ లొకేషన్స్లో షూట్ అవుతోంది. చాలా ఇంటెన్స్తో వెళ్తోంది సినిమా అనేది బయటికి వస్తున్న వార్తలు. చెంచల్గూడ జైల్లో ప్రస్తుతం షూట్ జరుగుతోంది అనేది మనకి తెలిసిన సమాచారం. అవును, కొన్ని రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో, టీజర్ లో జైలు సంబంధించిన షాట్లు పడ్డాయి కదా. షాట్లు పడ్డాయి. అంటే ప్రకాష్ రాజ్ వాయిస్ తో ఇది టోటల్గా ఒక యాక్షన్ డ్రామాగానే ఉంటుంది. వైలెన్స్ చాలా హై లెవెల్లో ఉంటుంది. ఈ వైలెన్స్ ఏ లెవెల్లో ఉంటుంది? యానిమల్ సినిమా చూస్తున్నారు జనాలు. సందీప్ ఎలా డీల్ చేయగలదని, సందీప్ ఏ లెవెల్కి తీసుకెళ్ళగలడు అనేది తెలుసు. కాబట్టి ఆ క్యూరియాసిటీ ఉంది అందరికీ. ఆ క్యూరియాసిటీ ఉంది. ప్రభాస్తో ఆ హై వోల్టేజ్ వైలెన్స్ని చూడాలి అనేటువంటి ఒక ఉగ్రరూపమే, ఒక ఉగ్ర రూపాన్ని చూడబోతున్నాం అని చెబుతూ దీనిలో భాగంగానే ఆయన రొమాన్స్, ఇతర అంశాలన్నింటినీ కూడా అదే డోసులో మిక్స్ చేస్తాడు. అవును. అది దానికి సంబంధించి కూడా ఒక చిన్న పోస్టర్ లాంటిది ఏదో జనం చూస్తున్నారు. ఆయన దెబ్బలతో అవును అలా నిలబడి ఉన్నటువంటి ఇది, అది మా చేతిలో గ్లాసు, మందు గ్లాసు, సిగరెట్, ఒక పక్కన హీరోయిన్. అంటే రెండోది సందీప్ సినిమాల్లో హీరో క్యారెక్టర్ కొంచెం యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. యాంటీ క్లాక్ వైజ్ ఉండటంతో పాటు యాటిట్యూడ్ విపరీతంగా ఉంటుంది. ఈ యాటిట్యూడ్ తరహా క్యారెక్టరు ప్రభాస్ ఇప్పటిదాకా చేయలే. ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత కానీ ఈ వివాదాల వైపు దృష్టి పెట్టే పరిస్థితుల్లో లేదు. అదే అంటే కంటిన్యూ షెడ్యూల్స్ పడుతున్నాయి అంటున్నారు. ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఒక షెడ్యూల్. సందీప్ వదలలేదు ప్రభాస్ని అసలు. అంటే కంక్లూడ్ చేసేయాలి సినిమాని అనే ధోరణిలో ఉన్నాడు ఆయన. ముందు షూటింగ్ పార్ట్ అయిపోతే తర్వాత టేబుల్ మీద కూర్చుని చేసే పని చాలా ఉంటుంది, పోస్ట్ ప్రొడక్షన్ ఉంటుంది. అవును. అందుకని ఇది తొందరగా కంప్లీట్ చేయడం కోసం ఆయన అంకిత భావంతో డెడికేటెడ్గా ఉన్నాడు. గ్యాప్ వచ్చేస్తుంది, లేకపోతే సినిమాకి
గ్యాప్ వస్తుంది. ఈ సినిమా స్పాన్ ఏమిటో అర్థం కాదు. అందుకని షూటింగ్ వేగంగా జరిపే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన. ఈ సినిమా ద్వారా తను యానిమల్ అంతకు ముందు వచ్చినటువంటి సినిమాలు 'అర్జున్ రెడ్డి' ఈ ధోరణికి భిన్నమైనటువంటి సినిమాగా పెడుతుంది ఇది. ఇందులో ప్రభాస్ రకరకాల వేరియేషన్స్లో కనిపిస్తాడు. ఆ రకరకాల వేరియేషన్స్లోనూ ఆయనని ఇప్పటి వరకు చూడని ప్రభాస్ని చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అన్ని విధాలుగా. అదేలేండి, సిన్సియర్గా ఉన్న గాయపడ్డ పోలీసు రివర్స్ అయితే ఎలా ఉంటుందో సిస్టమ్కి, లేకపోతే ఇట్లాంటిది ఏదో తీసుకున్నట్టున్నారు ఆ గ్లిమ్స్ బట్టి చూస్తే మనకి. పోలీస్ క్యారెక్టరే అది ఆల్రెడీ చెప్పాడు ఆయన. అదే స్పిరిట్ అనేది 2 యాంగిల్స్లో నడుస్తుంది. ఆయన గ్లాసులో పోసి అక్కడ పెట్టిందే స్పిరిట్ కాదు. స్పిరిట్ అనేది సినిమాలో అండర్ లేయర్గా కరెంట్ నడిచేటువంటి ఒక కరెంటే అది. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్ కంటెంట్ ఉంటుంది. ప్రభాస్ చాలా వేరియేషన్స్లో కనిపిస్తాడు ఈ సినిమాలో. ఇప్పటి వరకు చూడని వేరియేషన్స్ ఉంటాయి ఈ సినిమాలో. అందుకని జనాలకి ఆ క్యూరియాసిటీ ఉంది ఈ సినిమా మీద. క్యూరియాసిటీ ఉంది. వాళ్ళు షూటింగ్ ఆ ఇంటెన్సిటీతో వెళ్తాడు ఆయన. పైగా హీరో క్యారెక్టర్ని విపరీతంగా డీటెయిల్స్ వర్కౌట్ చేస్తారు. అవసరానికి మించి చేయటం వల్ల ఏమవుతుందంటే క్యారెక్టర్లో డెప్త్ వస్తుంది. ఆ డెప్త్లో ప్రభాస్ని చూస్తారు ఈ సినిమాకి సంబంధించి. అది చూడాలని జనాలు క్యూరియాసిటీ. ఓకే, వీళ్ళ ఆకలి తీర్చే సినిమా అవుతుంది అది అన్ని విధాలుగా. ఓకే, ఒకటి మార్కెట్ పరంగా డెఫినెట్గా ఇది స్ట్రైకింగ్ సినిమా అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉంది అందరికీ. ఓకే, మేకర్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఫ్యాన్స్ వరకు దానికోసం వెయిటింగ్. ఓకే. ఇది ఒక కొత్త రికార్డు సెట్ చేస్తుంది అని. కాకపోతే ఈ లోపు ఆ సినిమా వచ్చేస్తే ఏం జరుగుతుంది అనేది వేరే గొడవ. అదేలేండి, వారణాసి వచ్చేస్తే. కాబట్టి పోటీ ముగ్గురు డైరెక్టర్లు ఇప్పుడు ఆ ఏరియాలో యుద్ధం చేస్తున్నారు. రాజమౌళి ఆల్రెడీ రంగంలో ఉన్నాడు, ఇప్పుడు వీళ్ళు రంగంలో ఉన్నారు. త్వరలో రంగంలోకి వస్తున్నటువంటి సుకుమారు రామ్ చరణ్ జంట. అదొకటి ఉంది. ప్రశాంత్ నీల్, డ్రాగన్, ఈ 4 ప్రాజెక్టులు కూడా ప్రెస్టేజ్ ప్రాజెక్టులే. ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు. అవి 27 స్ట్రైకింగ్ ఇయర్గా మారబోతోంది తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి. 2027 క్రూషియల్. భారీ విజయాలు. అంటే బొంబాయి మీద జెండా ఎగరేయటం అనే ప్రోగ్రాంలో తిరిగి తెలుగు పరిశ్రమే ఉంది అని ఇంకొకసారి చాటి చెప్పే సంవత్సరం కావచ్చు అది. ఆ ప్రోగ్రాంలో సందీప్ చాలా ఈగర్గా ఉన్నాడు. ప్రభాస్ దొరికాడు ఆయనకి. ప్రభాస్ స్టామినాని పూర్తిగా వినియోగంలో పెట్టి ఒక సంచలన విజయం సాధించడంతో పాటు ప్రభాస్కి అక్కడి నుంచి వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. అవును, తను కంప్లీట్ చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ నుంచి ఆఫర్లు ఉన్నాయి. అవును. అందుకని కూడా ఇది తొందరగా చేసేయమని తన వైపు నుంచి కూడా ప్రెజర్ ఉండొచ్చు. అందుకని ఇది తొందరగానే కంప్లీట్ అయిపోతుంది సినిమా. ఓకే అండి, థ్యాంక్ యూ.